ఎమ్మెల్యేలకు చంద్రబాబు మరోసారి క్లాస్ తీసుకున్నారు. ఇసుక పాలసీలో ఏముందో చదువుకోవాలని ఆ తర్వాత మాట్లాడాలని అన్నారు. ఇసుక మద్యం వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు వేలు పెట్టవద్దని మరోసారి హెచ్చరించారు. అలాగే తిరుమల దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు కూడా. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 150 రోజుల పరిపాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ పాలసీలను కూడా ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడే విధంగా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల అందరిపైనా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇంటి నుంచి పని చేసుకునే విధంగా యువకులు, మహిళలకు పార్ట్ టైం జాబ్లను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని చంద్రబాబు సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో పర్యాటక రంగంలో అవకాశాలు లేనప్పటికీ కూడా ఆదాయం తెచ్చుకుంటున్నారని, ఏపీలో ఆయా నియోజకవర్గాల్లో ఉండే పర్యాటక ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వానికి సూచిస్తే వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. టాటా సంస్థను ఏపీలో 20,000 గదులు అందుబాటులోకి వచ్చే విధంగా హోటళ్లను నిర్మించాలని తాను సూచించారని ఎమ్మెల్యేలకు చంద్రబాబు వివరించారు. నియోజకవర్గాల్లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి చేస్తే ప్రభుత్వంతో పాటు స్థానిక సంస్థలకు కూడా ఆదాయం వస్తుందని తెలపడంతో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు ప్రతిపాదనలు అందించాలని సీఎం సూచించారు. ఇసుక మద్యం వ్యవహారాల్లో ఎవరూ వేలు పెట్టవద్దని చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యేలకు సూచించారు. ఇసుక పాలసీ బాగోలేదని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేలు పాలసీలు చదువుకోవాలని సూచించారు. సమస్య ఏమిటో చెబితే 5 నిమిషాల్లో ఇక్కడే సెటిల్ చేస్తానని వ్యాఖ్యానించారు. ఇసుక వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమీ లేదన్నారు. ప్రజలకు ఉచిత ఇసుకను సక్రమంగా అందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందన్నారు చంద్రబాబు. ఇసుక విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు తెగేసి చెప్పారు. తిరుమల దర్శనాల విషయంలో కూడా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. శనివారం మినహా ప్రతి ఎమ్మెల్యేకు రోజుకు 6గురికి బ్రేక్ దర్శనం, 6గురికి సుపదం దర్శన సిఫార్సు లేఖలు ఇచ్చేలా ఈ నెల 18న జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు అందరూ తప్పక రావాలని, బిల్లులపై చర్చ, ఆమోదం చేసే సమయంలో అందరూ ఉంటేనే అర్థవంతమైన చర్చ జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రశ్నోత్తరాల సమయంతో పాటు బిల్లులను ప్రవేశపెట్టడం, వాటిపై చర్చ, ఆమోదం వంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. సుమారు గంటన్నర పాటు కూటమి పార్టీల శాసనసభ పక్ష నేతలు సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగింది.